మీ పార్టీలో కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, బీజేపీలో కూడా మా 4-5 క్యాండిడేట్లు బయట నుంచి వచ్చిన అదే బీజేపీలో బయట నుంచి వచ్చారంటే బీజేపీ ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో మేము 40,000 మెజార్టీలు 50,000 మెజార్టీలు లక్షల మెజార్టీలు అని చెప్పుకునే పార్టీలు, మరి వాళ్ళకి ఎందుకు దొరకలే? అది నిజమే కదా. మీకు 7 సెగ్మెంట్లలో మీ బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటి? నల్గొండ సెగ్మెంట్లే చూడండి, 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీకు వచ్చిన చాలా తక్కువ ఓట్లు అసెంబ్లీలలో. దానికి బీజేపీ 2 సీట్లు వచ్చినాయి ఫస్ట్, 2 నుంచి 70 వచ్చినాయి, 70 నుంచి 300 వచ్చినాయి, 300 నుంచి 400 అంటా ఉన్నారు. అంటే ఈ తుఫాన్లో పాత లెక్కలు నేను చెప్తున్నా, అసెంబ్లీకి పార్లమెంట్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రజలు అట్లా ఆలోచించరా? అసలు ఆలోచించట్లేదు. మీరు కెమెరా పెట్టుకుని పోయినా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నేషనలిస్టిక్ చూస్తూ ఉన్నారు, జాతీయవాదం చూస్తూ ఉన్నారు, దేశంలో ఎవరికేస్తే ఈ దేశం సుస్థిరంగా ఉంటుందని చూస్తూ ఉన్నారు. ఇలా ఒక్కళ్ళేంది, ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఈరోజు ఎక్కడ పెట్టినా మోడీ మోడీ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా మోడీ అయితేనే సుస్థిరంగా ఉంటుందని చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన ప్రజాపాలనకు ప్రజల్లో బేషుగ్గా మద్దతు ఉన్నది. ఆ మద్దతు వల్లనే 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయనేటువంటిది కాంగ్రెస్ నమ్మకం. అందులో నల్గొండ భువనగిరి సీట్లు ఖచ్చితంగా ఉంటాయనేటువంటి ఈ మద్దతు ఉన్నదా లేదా అనేది ఇప్పుడు జనరల్గా ఎవడని చెప్తారు. ఓకే, కానీ మద్దతు ఉందా లేదా అని తెలిసేది రేపు ఎలక్షన్ల తర్వాత కదా. రేపు ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది మద్దతు ఉంది మోడీ గారికా బీజేపీకా లేకపోతే కాంగ్రెస్ కానీ. ఆ మద్దతు అయిపోతుంది రేపు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 12 నుంచి 14 సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది తెలంగాణలో సొంతంగా బీజేపీ. ఎందుకంటే పోయినసారి అసలు లేకుండానే 4 సీట్లు గెలిచారు. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఏంది, ఇంకా పోయినసారికి ఇప్పటికి చాలా బీజేపీలో వలసలు పెరిగినాయి. బీజేపీ గురించి అందరికీ తెలిసింది, బీజేపీ నాయకత్వం గురించి తెలిసింది. ఈరోజు ఖచ్చితంగా డబుల్ డిజిట్ సీట్స్ రాబోతా ఉన్నాయి. కానీ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని చూసి ప్రజలకు బోర్ కొట్టలేదా? 10 ఏళ్ళు అవుతుంది. అదే కరెక్ట్. నిజంగా ఎంత గొప్ప నాయకుడు. మామూలుగా 10 ఏళ్ళు అంటే నీకు యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ వ్యతిరేకతను దాటుకొని ఇంకా ఫస్ట్ సెకండ్ కంటే పాజిటివ్ చూసిన మా ప్రధానమంత్రి నాకు తెలిసి ఈ దేశంలో ఫస్ట్ టైం ఒక నాయకుడికి ఇంత ప్రజలు ఆకర్షణ కానీ ఇంత ప్రజల సమ్మతి తెలపటం కానీ ఇంతవరకు ఈ దేశ చరిత్రలో జరగలేదు. 3వ ఎలక్షన్ కూడా మళ్ళీ అంతకుముందు గెలిచినరు ఒకేసారి 400 సీట్లు వచ్చినట్టు తల్లి చచ్చిపోవడం వల్ల కొడుకు వేయడం అట్టాడి జరిగినాయి. కానీ ఒక అభ్యర్థిని చూసి తన యొక్క పనితనాన్ని చూసి ఈరోజు వేస్తున్నారంటే ఒక మోడీ గారి వల్లనే. కేవలం అయోధ్య, రాముడు, హిందుత్వ ఇట్లాంటి చెప్పుకునే పోతున్నారు తప్పితే చేసినటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ ఏం లేదనేటువంటిది రాహుల్ గాంధీ ఆరోపణ. రాహుల్ గాంధీ ఆరోపణలు వింటే రాహుల్ గాంధీ గారికి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకుడు ఎట్టుంటాడో దేశం మొత్తానికి తెలుసు. రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరా? అంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు దానికి వాల్యూ చూసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కదా రాహుల్ గాంధీని చూసి వచ్చిందా? అక్కడున్న బీఆర్ఎస్ని ఓడించాలంతో తన కోపం మీద వేసిండ్రు, కానీ కాంగ్రెస్ మీద ఇష్టం కూడా వేయలే. అంటే కాంగ్రెస్ మీద ఇష్టం లేదు, ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని దింపాలన్న ఉద్దేశంతో అటు ఎవరు ఉన్నారు అంటే ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేసిండ్రు. అది తప్ప ఇది వేసింది లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇందాక మీరు అన్నారు అంటే రామాలయం ఇయే కదా చేసినాయి అని. కానీ ఈరోజు దేశానికి సమస్యలు ఉంటాయి, ఎప్పుడైనా చాలా సమస్యలు ప్రతి దేశానికి ఉంటాయి. అమెరికా కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలని ఇంతకుముందు ఏంది, సమస్యలను క్రియేట్ చేసేది. ఆ సమస్యలను ఏం చేసిండ్రు, బూచిగా చూపించి ఓట్లు అడిగేది. ఎవరు? కాంగ్రెస్ చేసిన పని అంతా 70 ఏళ్ళు అదే పని. ఏది, మీరు ముస్లింలలో ఒక రకమైన వ్యతిరేక భావన కలిగించడం, మీరు ఒకరు బీజేపీ వస్తే మీ మీద వ్యతిరేకంగా ఉంటుంది, క్రిస్టియన్లను ఉండనియరు అంటే ఇట్లాంటి ఒక ప్రయత్నం. కానీ ఈరోజు అట్లాంటి సమస్యలకు ఎదురొడ్డి సమస్యలని క్లీన్ చేసి మళ్ళీ సమస్యల మీద ఓట్లకు పోయినోడు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఈరోజు రామాలయం కట్టడం అనేది అంత ఈజీ పని కాదు. ఏమన్నారు ఆ రోజు, రామాలయం కట్టమన్నా రేపు 370 ఆర్టికల్ రద్దన్నా. 370 ఆర్టికల్ ఏందండి? 3 కుటుంబాలకు మేలు చేసే ఆర్టికల్ 370 ఆర్టికల్. వాళ్ళు ఓన్లీ ఈ కాంగ్రెస్ కుట్రలతోటి ఒక ఆర్టికల్ అని పెట్టుకొని కొంతమంది కుటుంబాలకి ఇంకా వాళ్ళకి మీద ఏది విజిలెన్స్ ఉండవు, ఏది ఉండదు. అట్లాంటివన్నీ ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేస్తే అసలు ఎగిరిపోద్ది, తలకాయ ఎగిరిపోద్ది అన్న. ఈరోజు పరిస్థితి ఏంది? పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఈరోజు మన భారతదేశంలో కలవాలంటా ఉంది. అంటే కలుస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తావు. ఎందుకని? ఎక్కడ లేని నీకు మిడిల్ ఈస్ట్లో మామూలుగా ఒక భగవద్గీత లాంటి మన బైబిల్ లాంటి బుక్స్ కూడా తీసుకుపోయినారు ఎయిర్పోర్ట్లలో. అట్లాంటిది అబుదాబిలో ఒక టెంపులే కట్టించిండు మోడీ. అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయించిండు? ఈరోజు రక్తాలు పారుతాయి అన్నారు.
ఇది మనం గుడి కట్టినా కానీ ఈ 370 రద్దు చేసినా కానీ, కానీ ఎంత యాక్సెప్టెన్స్ వచ్చింది. ముస్లింలే బయటకు వచ్చి ఎస్ రాముడి గుడి కావాల్సిందే, వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే ఎంతసేపటికి వీళ్ళు భయభ్రాంతులుగా చేసి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని, అసలు ఒక ఫాల్స్ సెక్యులరిస్ట్ అని ఒక నేమ్ పెట్టుకొని చేసే తప్ప వీళ్ళు పనిచేసేది కాదు. అందుకని జనాలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ. వీటన్నిటిని చూసే రేపు ఏది చేసినా మళ్ళీ మోడీ గారు అయితేనే చేస్తాడనే దాంతో ఈరోజు మోడీ గారికి